అబ్బబ్బా! నీ టాలెంట్ ఏం చూపిస్తావురా ఆఫీస్‌లో ఆ! నిజంగా ఏం చూపిస్తావురా? అబ్బో! నువ్వే పని చేసేటట్టు ఇంకెవరు పని చేయట్లా. నీ టాలెంట్ నువ్వు అందరిని తిట్టిపోస్తూ నువ్వు కొంచెం హై పొజిషన్‌లో ఉన్నంత మాత్రాన ఆహ్, య అందరిని ఎట్ట పడితే అట్ట తిట్టొచ్చా? ఆ! ఇది చెప్పు నువ్వే న్యాయం చెప్పు. అయ్యయ్యయ్యో! వీడు తప్ప ఇంకెవరు పని చేయట్లా అక్కడ సెక్షన్‌లో. ఈడే పెద్ద పుడింగి. హ్మ్. అస్సలు అబ్బబ్బా! వాడి మాటలు, వాడి కథ. రేయ్! ఎవరో వచ్చి ఎవరో పని చేసుకోపోతున్నాడు. జీతం నువ్వు ఇస్తున్నావా? లేదు కదా! ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కడిది. ఒక్కొక్కడు స్పీడ్‌గా చేస్తాడు. ఒక్కొక్కడొచ్చి ఆహ్, స్లోగా చేస్తాడు. ఆళ్ళు వాళ్ళందరూ బతకడానికి వచ్చినోళ్ళే కదా! నీలాగా. నీకంటే కొంచెం మూల మూల అంటే అదే మెదడు కొంచెం బాగా ఎక్కువగా టాలెంట్‌గా ఉంది. బాగా పనిచేస్తది. దాని నుంచి నీలాగా స్పీడ్‌గా పనిచేయాలంటే ఎట్లా చేస్తారు చెప్పు? ఒక అర్థం ఉందారా? నువ్వు చదివిన చదువుకి నువ్వు మేనేజరో లేకపోతే ఇంజినీరో లేకపోతే పెద్ద ఆఫీసరో అయ్యుండొచ్చు. అంత మాత్రాన మిగతా వాళ్ళందరిని వచ్చి నువ్వు తప్పుగా మాట్లాడకూడదు కదా! ఎట్ట పడితే అట్లా. ఎవరి టాలెంట్ వాడిది. ఒకడు స్పీడ్‌గా నడుస్తాడు. ఒక్కొక్కడొచ్చి స్లోగా నడుస్తాడు. కానీ గమ్యం ఎవరి గమ్యానికి వాళ్ళు చేరతారు. కొంచెం డబ్బు సంపాదిస్తాడు ఒక్కొక్కడు. కొంచెం డబ్బు సంపాదించలేక ఉన్నదాంతోనే సంతృప్తి పడుతూ ఉంటాడు. మళ్ళీ నువ్వు అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఎట్ట పడితే అట్ట మాట్లాడి నువ్వే పెద్ద పైనుంచి దిగొచ్చినట్టు నువ్వు చెప్తేనే అన్నీ జరిగేటట్టు జెండా నువ్వు వచ్చి ఆ సెక్షన్‌కి గానీ లేకపోతే నువ్వు పనిచేసే చోట 8 అవర్లే. మిగతా 16 అవర్లు ఎవరికిరా? వాళ్ళయే కదా! 8 అవర్లు. నువ్వు నీ గౌరవం నిలబెట్టుకోవాలా. నువ్వున్న లిమిట్స్‌లో నువ్వు ఉండాలి. అర్థం కాలేదా? నీకు మంచి గౌరవం, మంచి పేరు ఇవన్నీ కావాలనుకో నువ్వేమనేలా సైలెంట్‌గా ఉండాలి. ఏదో సరే ఏదైనా ఒక తప్పు జరిగితే నీకున్న అధికారం ఉపయోగించి వాళ్ళని తిట్టొచ్చు. అంతేగాని కొద్దిగా శాడిజం ప్రదర్శించకూడదు వాళ్ళ మీద. అది చాలా వరకు తప్పు. అది నీకు ఇప్పుడు తెలీదురా. కొన్ని రోజులు పోతే తెలుస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరు, ఏంది, ఎట్లా అని. అంటే కొంతమందికి వయసు పెరిగినా కూడా బుద్ధి రాదనమాట. అట్లాంటి వాళ్ళని మనం ఏమి చేయలేం. అందుకని చెప్పి కాలమే వాళ్ళని మారుస్తుంది. ఆ మార్పు కోసం మనం ఎదురు చూడాలి తప్పితే వాళ్ళతో మనము పోరాడకూడదు. వాళ్ళతో మనం ఎదురు మాట్లాడకూడదు. ఎందుకంటే వాడి బుద్ధి అలాంటిది. వాళ్ళ మాటలు మనం విని వదిలేసేయాలి. అంతే తప్పితే ఎదవల దగ్గర మనకి ఏం పని చెప్పు.